డీటెయిల్స్ చూద్దాం. సినీ నటి జీవితకు ఎర్రమంజిల్ కోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 22 లక్షల రూపాయల చెక్ బౌన్స్ కేసులో 2 ఏళ్లు జైలు శిక్ష పడింది. 25 లక్షల రూపాయల జరిమానా కూడా కోర్టు విధించింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, కేసు ఎప్పటి నుంచి నడుస్తుంది? శేఖర్ రెడ్డితో మాట్లాడారా? ఆయన ఏమంటున్నారు? నవ్య 2007లో జీవిత ఎవడైతే నాకేంటి సినిమాను నిర్మించడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొన్ని డబ్బులు ఇవ్వాలంటూ ఫైనాన్షియర్ గా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకున్నారు. పెట్టుబడి పెట్టినట్లయితే తాను సినిమా రైట్స్ కూడా మీకు ఇస్తానంటూ వారికి వాగ్దానం ఇచ్చినట్లుగా శేఖర్ రెడ్డి తెలిపారు. అయితే 2007 డబ్బులు తీసుకున్నటువంటి జీవిత శేఖర్ దాదాపుగా 7 ఏళ్ళైన తర్వాత కూడా తనకు డబ్బులు ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది. దీంతో గత్యంతరం లేక, అంటే గతంలో ఆమె చెక్ కూడా ఇచ్చిన చెక్కుకు సంబంధించి చెక్ బౌన్స్ అనేక సార్లు చెక్ బౌన్స్ అయింది. దీంతో గత్యంతరం లేక 2014 జనవరిలో ఎర్రమంజిల్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసినట్లుగా వెల్లడించారు. ఇవాళ కోర్టు దీనిపైన తుది తీర్పును వెలువరించింది. వీటన్నిటినీ చెక్ బౌన్స్ కేసులో ఉన్నటువంటి ఆధారాన్ని పరిశీలించినటువంటి ఎర్రమంజిల్ కోర్టు జీవితకు 2 ఏళ్ల జైలు శిక్షను, అదే విధంగా 25 లక్షల రూపాయల జరిమానాను కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నవ్య. రైట్.